నమస్తే, మీరు చూస్తున్నారు అమృత అగ్రి టీవీ. నేను మీ అలేక. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చోటపల్లి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి బత్తాయి తోటలో ఉన్నాము. ఈరోజు బత్తాయి తోటలో ప్రధాన సమస్య మారిన పండుగ, దాని నివారణ గురించి రైతులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి కార్యక్రమాలు చేసి ఆ పండుగ అనే దాన్ని కంట్రోల్ చేస్తున్నారు అనే దాని మీద మనం చూద్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తోటలో పండుగ సమస్యకి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. పండుగ సమస్యని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఈరోజు మండలం, జిల్లా మొత్తం కూడా మేజర్గా ఈ సమస్యతో బాధపడుతుంది. ఈ పండుగ సమస్యని మీరు ఎలా అరికట్టారు? మేము దాదాపు ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, బత్తాయి తోట వేసినాము. కానీ పండుగని నిర్మూలనకి ఇప్పుడు కనుగొన్నందుకు మన అలేక గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ పండుగ విషయంలో రైతులు స్ఫూర్తిగా కర్ణం భుజాన్ని వేసుకొని పోయే పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఈ పండుగ నిర్మూలనకి బుట్టలు తయారు చేసి వారు ఎక్కడి నుంచి తెచ్చారో కానీ వారికి మరీ ధన్యవాదాలు. ఇప్పుడు పెట్టి 3 రోజులు, ఇప్పటికి 3 రోజులకే దాదాపు ఒక్కొక్క దాంట్లో 200-300 పండుగలు పడ్డాయి. ఇంకా నిర్మూలన అయింది కదా అని నాకు బాగా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఇటువంటి వెసులుబాటు రైతులు కల్పిస్తే అలేక గారికి కానీ గవర్నమెంట్కి కానీ నా ధన్యవాదాలు. అయితే అమృత అగ్రిటెక్ దాచేపల్లి నుంచి ఈ పండుగ బుట్టలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. వీటి పనితనం కూడా అసలు ఎలా ఉందనేది చూద్దాము. ఒకసారి ఆ బుట్ట తీయండి బాబాయ్. ఒకసారి మనం పండుగ కోసం రైతులు వాడుతున్న నివారణ చర్యల్లో ఈ పండుగ బుట్ట తీయండి, అది ఓపెన్ చేయండి. ఇది ఒకళ్ళు పట్టుకోండి. పండుగ నివారణ చర్యల్లో ఈ బుట్టలు అనేది ప్రథమ పాత్ర పోషిస్తున్నాయి. వీటిల్లో ఇది పెట్టి 3 రోజులు అవుతుంది. నేను చెప్తా సార్. ఈ బుట్టలు పెట్టి 3 రోజులు, 3 రోజుల్లో మాకుండా 800 చెట్లకి 70 బుట్టలు పెట్టి పెట్టాము. 70 బుట్టలలో కూడా ఏ బుట్టకు పెట్టినా కూడా ఈ విధంగా 200-300 అనే పండుగ పడి చాలా వరకు మాకు ఆ కాయకి బొక్కలు పెట్టడం ఆగిపోయింది ఈ 3 రోజులనే. ఇంకా ఈ 10-15 రోజుల కనుక అయితే నాకు పూర్తిగా స్వేచ్ఛ ఉంటుందనేది నా నమ్మకం. ఇక పండుగ బుట్టలు పెట్టిన తర్వాత దాంట్లో క్యాచెస్ కూడా మంచి స్థాయిలోనే పడ్డాయి. దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా కాయ డ్యామేజ్ అనేది ఆగింది అనేది ఇక జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. ఇంకొక వారం 10 రోజులు కనుక చూస్తే కొత్త కాయ మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఇది చూస్తున్నాం కదా, ఇలా కాయ అనేది డ్యామేజ్ అయిన కాయ కొద్ది రోజులకి పండుబారిపోయి కింద రాలిపోతుంది. ఇలా కొత్త కాయ పడటం ఆగిపోయింది అంటే ఈ నివారణ చర్య అనేది పూర్తిగా జరిగిందని అర్థం. ఇది మనం ఒక 10-15 రోజుల్లో చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం మళ్ళీ మనం చూడొచ్చు. ఇది చెట్టు వచ్చాక ఇలా ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ జరిగిన కాయ ఆ విధంగా కిందకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇదే విధంగా పడి దీనికి బొక్క పెట్టుకొని ఈ విధంగా బొక్క పెట్టుకొని ఈ విధంగా అన్ని కాయలు కూడా ఇంతే పడిపోతే నేను దాదాపు 5-6 రోజులు ఆలోచించి నాకు పిచ్చిలేసి దాచిపెళ్ళని పోదాం వాళ్ళ కాడికి, నీమాయిలు ఇచ్చిన వాళ్ళు ఉండరు నాకు లోగా, వాళ్ళ కాడికి పోదాం అనేది పోతే మాకు మంచి సొల్యూషన్ ఇచ్చి మంచి బుట్టలు ఇచ్చినందుకు వాళ్ళకి మరీ ధన్యవాదాలు.